సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. అధ్యాయం 41. కుహన పరివ్రాజక వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి స్వరూపులని శ్రీ భాస్కర శాస్త్రి గారు మాకు తెలిపిరి. శ్రీవారిలో ఉన్న దేవీతత్వం అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులుంటాయని విన్నాను. వాటి యొక్క వివరణను కాస్త తెలియచేయవలసినదని నేను భాస్కర శాస్త్రి గారిని అడిగితిని. అంతటా భాస్కర శాస్త్రి, అంబిక ప్రతి వాక్కు ద్వారానూ వ్యక్తమవుతూ ఉంటుంది. ఆమె ప్రతి మనుష్యుని ద్వారానూ ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది. బయటికి వినిపించబడే వాక్కును స్థూలవాక్కు అంటారు. బయటకు ఏమాత్రము వినిపించకుండగా లోపలనే ఉంటూ కేవలము పెదిమల కదలికతోనే కనిపిస్తూ ఉండే వాక్కును మధ్యమ వాక్కు అంటారు. ఈ మధ్యమ వాక్కు కంటే కాస్త సూక్ష్మంగా ఉండే దానిని వైఖరి వాక్కు అంటారు. కంఠగతమైన వాక్కు గొంతు దాకా వస్తుంది. అక్కడ నుండి బయటకు రాకుండా మధ్యలోనే ఉండిపోయి మనసులో మాత్రము మెదులుతూ ఉంటే దానిని పశ్యంతి వాక్కు అంటారు. దీనికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నాభిలోనే నిర్వికల్పంగా సంకల్పమాత్రముగా ఉండే వాక్కులు పరావాక్కు అంటారు. అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు. గుణత్రయములు, జగత్రయములు, మూర్తిత్రయములు, అవస్థాత్రయములు మొదలగు అన్ని త్రయములకు ఆమె ఆదీశ్వరి. త్రిపుటిని ఆమె పురత్రయముగా చేసుకొని ఈ మూడు లోకాల్ని పాలిస్తూ ఉంటుంది. మనము శ్రద్ధ కలిగి ఉండి ఆత్మసమర్పణ చేసుకొని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకం నుండి కానీ అదృశ్య లోకముల నుంచి కానీ ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరగదు. విరోధి శక్తులనేవి కేవలము భౌతిక జగత్తుకే పరిమితమైనది కావు. మనకు ప్రాణమయమైన, భౌతికమయమైన, మానసికమైన, అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్తిత్వ స్థితులున్నాయి. వీటికి అనుగుణంగానే లోకాలున్నాయి. మనము తగినంతగా అభివృద్ధి చెందిన ఎడల భౌతిక ప్రపంచములో ఏ రకముగా జీవిస్తున్నామో ఆయా లోకాలలో కూడా అలానే జీవించగలము. మనిషి అభివృద్ధి పొందాలంటే ముఖ్యముగా శ్రద్ధ, దానితో పాటు దృఢమైన విశ్వాసము ఉండాలి. శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకముతో కూడిన అంగీకారము. విశ్వాసమనున్నది అనుభవం వలన పొందవలసి ఉంటుంది. మనం దేనికోసమైనా సరే విశ్వాసము ఆధారముగానే జీవించగలగాలి. అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయము అందగలదనే విశ్వాసము మనలో నిరంతరము ఉండాలి. విశ్వాసముతో పాటు ఒక విధమైన భద్రతాభావన కూడా మనలోనున్నప్పుడు అది ఆత్మవిశ్వాసం అవుతుంది. శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది. జ్ఞానహీనమైన శక్తి గ్రుడ్డిదయ్యి వినాశానికి దారితీస్తుంది. అందుచేత మనం జ్ఞానంతో ప్రకృతి బంధాల నుండి విడుదల పొందాలి. ఆ తర్వాత శక్తి అనుగ్రహముతో పరిపూర్ణతను సాధించాలి. శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి. సాంఖ్య మార్గములో చైతన్యాన్ని పురుషుడు అంటారు. కర్మను నిర్వహించే దానిని ప్రకృతి అంటారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 42వ అధ్యాయము 2వ పేజీ. క్రింది స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది. చైతన్యం అనేది కర్మ చెయ్యదు, ప్రకృతికేమో జ్ఞానము లేదు. ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది. ఈ రెండింటికి కూడా వికలత్వం ఉంది. చైతన్యము చూస్తే కుంటిది, ప్రకృతి చూస్తే గుడ్డిది. లోకంలో గ్రుడ్డితనం, కుంటిదనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియచేయడానికే శ్రీపాదులు వారు జన్మించిన కుటుంబములో ఒక సోదరుడు గ్రుడ్డివాడు, ఒక సోదరుడు కుంటివాడు. చైతన్యము కుంటిది, ప్రకృతి గుడ్డిది అనుదానికి ఈ రెండూ ప్రతీకలే. ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము, ప్రకృతులు ఈశ్వరుడు, ఈశ్వరి అని పిలువబడతాయి. అప్పుడు ఈ రెండింటికి విరోధం ఉండదు. శ్రీపాదులు వారు దానికి తగిన యోగ సమయం, యోగకాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు కుంటితనాన్ని, గ్రుడ్డితనాన్ని పూర్తిగా రూపుమాపారు. లోకంలోని గ్రుడ్డితనాన్ని, కుంటితనాన్ని రూపుమాపే బృహోత్తర కార్యక్రమానికి
సూచనగానే వారు ఈ పని చేసిరి. అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము, ప్రకృతులు, బ్రహ్మ, మాయ అను పిలువబడుతున్నాయి. అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము, ప్రకృతులు, బ్రహ్మ, మాయ అని పిలువబడుతున్నాయి. తమ 16వ సంవత్సరమున ఇల్లు వదిలి సంసారాన్ని త్యజించి విరాగి అయ్యి సంచారమునకు వెళ్ళడములోని అంతర్యం తాను స్వయముగా బ్రహ్మమని, అదే విధముగా తానే మాయనని తెలియచేయడం. అపరిమితుడు అనంత గుణములు కలిగిన బ్రహ్మస్వరూపమునకు పరిమితిని కలిగించే శక్తి మాయ. తాను పీఠికాపురములో జన్మించటము కేవలము తాను అపరిమిత బ్రహ్మస్వరూపమైనప్పటికీ మాయాశక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించానని సూచించడం. 16 సంవత్సరములు దాటిన తదుపరి తాను మాయకు బందీని కానని, తాను అపరిచిత బ్రహ్మస్వరూపుడునని స్పష్టముగా తెలియచేయడం. భక్త జనోద్ధరణకయ్యి అవతరించిన పరతత్వమే తానని తెలియచేయడం. క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలంగా కనిపిస్తుంది. దీనికి ప్రతీకగా అనగా క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలమైనది. క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలీయమైనది సుమి అని తెలియచేయటం కొరకే శ్రీవారి చరిత్రలో పీఠికాపురములో జరిగిన వాద వివాదాలు, పరిస్థితులు సృష్టించే కొన్ని రకములైన బాధలు కనిపిస్తాయి. ఆ తర్వాత మధ్యస్థాయిలో పురుషుడు, ప్రకృతి ఇద్దరూ సమానులే. ఈ స్థితిలోనే కొంతమంది అవిశ్వాసులు, ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రకరకాల అనుభవాలను పొంది, విశ్వాసం పొంది అవతారమని గుర్తించిన వాళ్ళు ఉన్నారు. శ్రీ పీఠికాపురాన్ని విడిచి వెళ్లే స్థాయి. ఈ స్థితిలో మాయ అంతర్లీనంగా ఉన్నది. తాను పరబ్రహ్మ స్వరూపుడునని సుస్పష్టముగా ప్రకటించి తన దివ్యావతార లీలలను విస్తృత స్థాయిలో ప్రకటించడి స్థితి. దానికి పీఠికాపుర వాతావరణము సరి అయినది కాకపోవుట వలన తాను పీఠికాపురమును వీడిపోయెను. జగత్తునందంతటను తన మహిమ విస్తరించున్నప్పుడు రాబోయే శతాబ్దములలో ఎప్పుడో వారి సంకల్పానుసారము పీఠికాపుర వాసులకు కూడా జ్ఞానోదయమగును. వారి విస్తృత స్థాయిలో వారిని దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యము యొక్క కుంటితనమును, ప్రకృతి యొక్క గ్రుడ్డితనమును రెండింటినీ నివారించును అని తెలిపిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 42, 3వ పేజీ. శ్రీపాదులు వారు ఏ పరిస్థితులలో పీఠికాపురమును వీడిపోవుట తటస్థించినని నేను భాస్కర శాస్త్రి గారిని ప్రశ్నించగా వారిట్లు చెప్పుచుండిరి. శ్రీపాదులు వారి లీలలు సామాన్య మానవులు ఊహలకు అందరానివి. ఒకసారి ఒక సన్యాసి కుకటేశ్వరాలయమునకు వచ్చెను. అతడు దత్తభక్తుడు. అతడు దత్తదీక్షను ఇచ్చుచుండువారు. దత్తదీక్ష పాటించినచో మండల పర్యంతము అనుకున్న కార్యము సిద్ధించి తీరునని అతడు ప్రకటించెను. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా దత్తదీక్షలను స్వీకరించినది. అతడు భూరీ దక్షలను స్వీకరించుచుండెను. ఆ దక్షిణలో కొంత భాగమును తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యమునకు కూడా ఇయ్యబడుచుండెను. బ్రాహ్మణ్యము మాత్రము ఇతర కులస్తులతో తాము కూడా దీక్షలను తీసుకొని దీక్షనిచ్చు సన్యాసికి భూరీ దక్షిణను ఇచ్చుచుంటిమని, కావున మీరు కూడా దీక్షలను తీసుకొని వారికి భూరీ దక్షిణనిచ్చి జన్మ చరితార్థము చేసుకొనుడు అని చెప్పుచుండరి. బ్రాహ్మణ్యము మాటలను త్రోసిపుచ్చజాలక చాలామంది దీక్షలను స్వీకరించి భూరీ దక్షిణనిచ్చుచుండరి. ఇంతలో దత్తదీక్షలను తీసుకొనుటయా మానుటయా అని తర్జన భర్జనలు ప్రారంభము కాసాగెను. బ్రాహ్మణ పరిషత్తు, క్షత్రియ పరిషత్తు, వైశ్య పరిషత్తుల సంయుక్త సమావేశము జరిగినది. దానికి శ్రీ బాపనార్యుల వారు అధ్యక్షత వహించరి. శ్రీ బాపనార్యులు శ్రీ దత్తుడు అందరివాడు. దీక్షా స్వీకారము అందరూ చెయ్యవచ్చును. అందువలన అష్టదశ వర్ణముల వారును సన్యాసి నుండి దీక్ష తీసుకొనవచ్చును. దీక్ష స్వీకార అవకాశము సర్వజనులకును ఇయ్యబడవలెను అని పలికరి. అంతటా బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు, అయ్యా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు
ఆచారవంతులై ఉందురు. అందువలన వారు దీక్షలను స్వీకరింపవచ్చును. శూద్రులు అనాచారవంతులు అయి ఉందురు. అందువలన వారు దీక్షలను స్వీకరింపకూడదు. వారి నుండి దక్షిణలు మాత్రమే స్వీకరించి మనము మన తపశ్శక్తితో వారిని ఉద్ధరింపవచ్చును అనిరి. అంతట బాపనార్యులు అన్ని కులములయందునను ఆచారవంతులు అనాచారవంతులు ఉందురు. ఎవరు ఆచారవంతులో ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యము. అందువలన సామూహిక కళ్యాణమును శ్రేయస్సును దృష్టిలో నుంచుకొని మనము దత్తహోమమును కానీ లేదా తదితరములైన యజ్ఞ యాగాది కార్యక్రమములను నిర్వహించి సాంఘాతిక శ్రేయస్సును సమకూర్చవచ్చును. దక్షిణలు మాత్రమే స్వీకరించి దీక్షలను శూద్రులకు ఇయ్యకపోవుట వలన అన్యాయము అని నాకు తోచుచున్నది. దక్షిణలను తీసుకొని మనము మన తపశ్శక్తితో శూద్రులను ఉద్ధరించగలిగిన ఎడల తక్కిన బ్రహ్మ క్షత్రియ వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చును. అట్లయినచో ఏ కులము వారికి నీ ప్రత్యేక దీక్షలను ఇయ్యవలసిన అవసరము లేదు. అదియును కాక దక్షిణకి ఇయ్యవలసిన రొక్కమును భారీగా నిర్ణయించిరి. అన్ని కులముల యందునను భేదవారుందురు. వారు ఇంతటి దక్షిణలను ఇయ్యజాలరు. రెక్కాడితే కాని డొక్కాడిని ధనహీనులు మనకు భారీగా దక్షిణనిచ్చి అనేక దినములు పస్తు ఉండవలసి వచ్చును. దక్షిణ అనునది ఐచ్ఛికము చెయ్యవలెను. యథాశక్తి సంతోషపూర్వకముగా ఇయ్యబడిన దానినే దక్షిణ తీసుకొనవలెను. అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించును అని తమ అభిప్రాయమును వెళ్ళబుచ్చిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 42వ అధ్యాయము 4వ పేజీ. అంతటా ఆ బ్రాహ్మణులు మనము బ్రాహ్మణులమయ్యి ఉండయు పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామమునకు వచ్చినప్పుడు ఎదురేగి పూర్ణకుంభముతో వేదమంత్రములతో స్వాగతమునియ్యలేదు. సరికదా వారు తమంతట తాము సర్వజన హితమును కోరి దత్తమండల దీక్షను వారు తమంతట తాము సర్వజన హితము కోరి దత్తమండల దీక్షను ఇచ్చుచుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరుకుండుట నిజముగా సిగ్గుచేటైన విషయము అని ఆక్షేపణ లేవనెత్తిరి. అంతటా బాపనార్యులు నిజముగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయిన ఎడల వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులున్నవి. వారి కొద్ది రోజులు ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారము అందించవలెను. పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యులలో శాస్త్రార్థము చేయుదురు. ఆ శాస్త్రార్థమునందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తెలియను. అంతటా పరిషత్తు ఒక నిర్ణయమునకు వచ్చి వానిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించెదరు. ఆ తర్వాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయునప్పుడు వారికి వేదమంత్రములతో పూర్ణకుంభముతో స్వాగతమియ్యబడును. ఆ తదుపరి వారితో శాస్త్రార్థము జరుగును. అంతట పరివ్రాజక మహాశయ్యులు సూచన మేరకు యజ్ఞమో యాగమో దీక్షయో లేక ప్రవచనమో జరపవచ్చును. ఇవి ఏమియునూ లేకుండగా పరివ్రాజకులు కుకటేశ్వర ఆలయమునకు వచ్చిరి. వచ్చిన వెంటనే మీతో మండల దీక్ష గురించి ప్రస్తావించిరి. అంతేకాకుండా భూరీ దక్షలను మీయవలసినదని కోరిరి. ఇది మన నియమావళికి విరుద్ధముగా జరిగిన విషయములు కదా అని ప్రశ్నించిరి. అంతటా ఆ బ్రాహ్మణులు నియమములు ఉల్లంఘించబడిన లేదా అని చర్చించుటకు ఇది సమయము కాదు. కావున మీరును మీ అల్లుడుగారైన అప్పలరాజు శర్మయ్యను దీక్షలను స్వీకరించి దక్షిణను నిశ్చయదరా లేదా అని అడిగిరి. అంతటా బాపనార్యులు మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కానీ వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు. దీక్షలను చేపట్టుట లేదు కనుక మేము దక్షిణలియ్యలేము. బ్రాహ్మణులలో ఎవరైనను దీక్షలను చేపట్టదలిచి దక్షిణనిచ్చుటకు సంసిద్ధులైన ఎడల వారి ఇష్టానుసారము వారు చేయవచ్చును. బ్రాహ్మణ పరిషత్తు అనునది సామూహిక సమస్యలు ప్రయోజనము కలిగించే విషయములను గురించి ఆలోచించునే కానీ మీ యొక్క వ్యక్తిగత దీక్షలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారముల గురించి ఆలోచించజాలదు అని తేల్చి చెప్పిరి.
శ్రేష్ఠిగారును వర్మగారును కూడా మండల దీక్షలను తీసుకొనుటకు నిరాకరించిరి. అయితే బ్రాహ్మణులకును క్షత్రియులకును వైశ్యులకును దత్తమండల దీక్షలను తీసుకొనుటకు కానీ మానుటకు కానీ వారికే స్వేచ్ఛ ఇవ్వబడెను. శ్రీపాదులచే దత్తదీక్ష ఇవ్వబడుట. శ్రీపాదులు వారి ఎడల భక్తి శ్రద్ధలు కలిగిన పంటకాపులు కొందరుండిరి. వారిలో వెంకయ్య అనువాడు శ్రేష్ఠుడు. శ్రీపాదులు వారు వెంకయ్య గృహమునకు పోయిరి. తాను దత్తదీక్షలనిచ్చిదననియు ఎవ్వరను దీక్షలు పొందలేకపోవుచున్నామని నిరాశ చెందవలసిన అవసరము లేదనియూ ప్రకటించెను. అంతేకాకుండా యథాశక్తి దక్షిణ నీయవచ్చుననియూ ప్రకటించెను. మండల దీక్ష తన విషయమున అనవసరమనియు ఏకరాత్రి దీక్ష చాలుననియు ప్రకటించెను. పూర్తిగా అహోరాత్రములు అనగా ఒకరోజు శ్రీపాదుల వారు వెంకయ్య ఇంటిలో నుండెను. శ్రీపాదుల వారు అష్టదశ వర్ణముల వారికి దీక్షలనిచ్చెను. ఈ దీక్షలను తీసుకొని వారిలో కొందరు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా నుండిరి. శ్రీపాదుల వారు తానే దత్తుడునని ప్రకటించుట. శ్రీపాదుల వారు బాహుటముగా తాను శ్రీ దత్తుడినేనని బయటకు వచ్చినది ఈ రోజుననే. ఈ రోజు దత్తప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారము కూడా అయి ఉండెను. తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదములిచ్చి వారి చేత భజన చేయించి తానే శ్రీ దత్తుడుననియు తన విస్తృత కార్యక్రమము తన కొరకు వేచియున్నదనియు తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడునయ్యి తన భక్తుల కోరికలను తీర్చుదననియు ప్రకటించెను. ఆ తదుపరి అనగా శుక్రవారము రోజు ఉషక్కాలమున శ్రీపాదుల వారు నరసింహవర్మ గారింటికి పోయిరి. అచ్చట శ్రీపాదుల వారికి మంగళ స్నానము చేయించబడెను. కేవలము ఒక అరటిపండును మాత్రము వారు స్వీకరించిరి. దానిని నరసింహవర్మ గారి ఇంటనున్న గోమాతకు ఇచ్చిరి. ఆ తదుపరి శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠ గారి ఇంటికి వచ్చిరి. అచ్చట వారికి మంగళ స్నానము చేయించబడెను. శ్రీపాదులు వారు వారి ఇంట నుండి వెన్న, పాలు, మజ్జిగ, మేగడ స్వీకరించిరి. తన భక్తులు తనను పిలుచుచున్నారనియును పీఠికాపురమును విడిచిపెట్టి వెళ్ళు సమయము ఆసన్నమైనదనియు తెలిపిరి. ఆ తదుపరి వారు తమ తాతగారైన బాపనార్యుల వారి ఇంటికి వచ్చిరి. వారు అచ్చట కూడా మంగళ స్నానము చేసిరి. తాను సాక్షాత్తు దత్తుడుననియు శ్రీపాద శ్రీవల్లభ రూపము కేవలము మాయా స్వరూపమనియు బాధాసర్పదష్టులు ఆదివ్యాధ పీడితులు తనను ఆవేదనతో పిలుచుచున్నారనియు తాను సుస్పష్టముగా దత్తుడునని ప్రకటించి తన దివ్యలీల ద్వారా లోకమునుద్ధరించడి కార్యక్రమము ప్రారంభమవవలసి ఉన్నదనియు వారు తెలిపిరి. ఆ తదుపరి తమ నిజగృహమునకు విచ్చేసిరి. తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయము ప్రస్తావించగా వారు, మాత, నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి, శ్రేష్ఠి తాతగారికి, వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతుడునయ్యి దర్శనమిచ్చితిని. ఆ దివ్య దంపతులు కేళీ విలాసములతో శ్రేష్ఠగారి చేలలోనూ వర్మగారి చేలలోనూ మామిడి తోపులలోనూ తిరుగుచుండుటను చాలామంది చూచిరి. ఇదిగో నా యొక్క అనఘాలక్ష్మి సమేత అనఘా స్వరూపము, నా యొక్క దివ్య భవ్య మంగళమయ స్వరూపమును వీక్షింపుడు. వివాహ ప్రస్తావన వచ్చిన ఎడల నేను గృహమును వీడిపోయిదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పియుంటిని అని సవినయముగా మనవి చేసిరి. ఈ మంగళమయ స్వరూప దర్శనము ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరిని సృశించిరి. శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన తమ సోదరుల యొక్క అంగవైకల్యము హరించబడినది. సుమతి మహారాణియు అప్పలరాజు శర్మయు నిశ్చేష్టులై ఉండిరి. ఏమి మాట్లాడుటకును వారికి నోటమాట రాకుండెను. ఇంతలో అమ్మమ్మగారైన రాజమాంబయు తాతగారైన బాపనార్యుల వారును వెంకటప్పయ్య శ్రేష్ఠియును వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాయంబనుయును నరసింహవర్మ గారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును అతడికి వచ్చియుండిరి. అందరితోడను కులాసాగా నవ్వుచూ వినోదముగా మాట్లాడిరి. అంతటా సుమతి మహారాణి, నాయన, అన్ని బాకీలను తీర్చుపోవుచున్నానంటివి, కానీ వెంకటప్పయ్య శ్రేష్ఠ గారి పాలబాకి, వత్సవాయి వారి పాలబాకి, మల్లాది వారి పాలబాకి నీవు తీర్చలేవు అనెను.
అంతట శ్రీపాదుల వారు తమ తల్లిని ఉద్దేశించి, అమ్మా, నీవు అన్నమాటను నేను కాదనుటలేదు. ఈ 3 వంశముల వారును నన్ను మరవక ఉండునంతకాలము నేను వారిని మరవక ఉండెదను. నన్ను మర్చిపోయినను వారికి నేను గుర్తు చేసేదను. హింసించి అయినను వారి చేత సేవ చేయించుకొని ఫలితమిచ్చెదను. నీ పుట్టింటి వారింట ప్రతి తరమునందును ఎవరో ఒకరింటికి వచ్చి భోజనము చేసి వెళ్ళెదను. అయితే దక్షిణ తీసుకొనను. నీ పుట్టింటి వారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునుగా భావించుదరని నాకు తెలియను. నేను కూడాను ఈ మానవీయ సంబంధమును మన్నించుచు బుద్ధిమంతుడునైన మేనల్లుడుగానే ప్రవర్తించెదను. ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏమి కావలియును అనియు తమ తండ్రినుద్దేశించి, మన గండికోట వారి వంశమునందు వేదము చాలా కాలము వరకు నిలిచియుండును. నా అన్నలిద్దరును మంచి వేద పండితులయ్యుదురు. గండికోట వారు నన్ను మరువనంత వరకు నేను కూడా వారిని మరవను. శ్రీధర శర్మ ఒకానొక జన్మమున సమర్థ రామదాసనుడి మహాపురుషునిగా జననమంది ఛత్రపతి శివాజీ అనిడి పేరున జన్మకు వచ్చి నరసింహవర్మకు గురుత్వము వహించును. ఈ విధముగా మన పౌరోహిత్య బంధము స్పష్టీకరణము గావించబడుచున్నది. రామరాజశర్మ శ్రీధరనామమున జన్మించి మహాయోగియగును. శ్రీధరుని శిష్య పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహాసంస్థానమేర్పడును. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో మనకున్న రుణానుబంధము స్థిరీకరించబడును. అంతేకాకుండా తదుపరి వత్సవాయి వారు రాగలరు అని అభయమిచ్చిరి. సావిత్రి పఠనము పఠించబడెను. శ్రీపాదులు వారికి వేదమన్న ప్రాణము. వేద పఠనము జరుగుచుండగా వారు అందరూ చూచుచుండగానే అంతర్హితులైరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 41వ అధ్యాయము సమాప్తం.